ఉపాధి హామీ చట్టంలో గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీలు పెట్టి ఆ గ్రామంలో ఏ పనులు కావాలి, రోడ్డు కావాలా, బావి కావాలా, పూడికలు తీయాలా, ఆ గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనుల కోసము ఉపాధి పనిని వాడుకునేవాళ్ళు. దానికోసం గ్రామస్తులు వెళ్లి పని చేసేవాళ్ళు, చేసిన పనికి వేతనాలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు బీజేపీ తెచ్చే ఈ కొత్త చట్టంలో గ్రామాలలో పని ఉండదు. ఎక్కడ పని చేయాలో అన్నది బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం చెప్తుందట. ఏ గ్రామంలో పని ఇవ్వాలి, ఏ జిల్లాలో పని ఇవ్వాలి, ఎక్కడ పని ఇవ్వకూడదు అని. అంటే పక్కన ఒక రోడ్డు పనో లేకపోతే ఒక కాంట్రాక్టర్ పనో జరిగితే మీరందరూ అక్కడికి వెళ్లి పని చేయండి అని చెప్పే ప్రమాదం ఉందన్నమాట. అంటే ఇక గ్రామాలలో చేయాల్సిన పనులు, జరగాల్సిన పనులు, అభివృద్ధి పనులు ఇక్కడ ఆగిపోతాయి. గ్రామాలన్నీ ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేయడానికి మాత్రమే పనికొస్తాయి.